ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు అలాగే మెగా కుటుంబానికి ఇది నిజంగా ఒక పండుగ రోజనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట డబల్ ధమాకా మోగింది. వీరి దాంపత్య జీవితానికి కవలలు ఒక పాప, ఒక బాబు ప్రవేశించాడు. ఇప్పటికే మెగా ప్రిన్సెస్ క్లింకారా అల్లరితో సందడిగా ఉన్న కొణిదెల వారి ఇల్లు ఇప్పుడు ఇద్దరు కొత్త చిన్నారుల రాకతో కళకళలాడబోతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవ్వదులు లేవనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవికి తన వారసుడు రామ్ చరణ్ ఒక మగ సంతానం కలగాలనే కోరిక బలంగా ఉండేది. క్లింకారా పుట్టినప్పుడు ఎంతో సంబరపడినప్పటికీ మనసులో ఎక్కడో ఒక మూల మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే మగ వారసుడు ఉంటే బాగుండు అని ఆయన భావించేవారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో పరోక్షంగా కూడా బయటపెట్టాడు. రామ్ చరణ్ కు అబ్బాయి పుడితే చూడాలని చాలా ఏళ్లుగా ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక కవలల రూపంలో తీరడంతో మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. గతంలో చిరంజీవి తన ఇంటి గురించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ఎంతో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. తన కూతుళ్ళు సుస్మిత, శ్రీజ పిల్లలు, ఆ తర్వాత క్లింకారా ఇలా అంతా ఆడపిల్లలే ఉండడంతో ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్లా ఉంటుందని ఆయన చమత్కరించాడు. ఆ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి. కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కానీ అది కేవలం ఒక తాతగా మనవడిపై ఉన్న మమకారంతో అన్న మాటే కానీ ఆడపిల్లంటే ఇష్టం లేదని కాదని మెగా సన్నిహితులు అప్పట్లో సర్ది చెప్పారు కూడా. ఇన్నాళ్లకు ఆ నిరీక్షణ ఫలించింది. రామ్ చరణ్ కు ఇప్పుడు ఒకేసారి అబ్బాయి పుట్టడంతో చిరంజీవి కోరుకున్న మెగా వారసుడు రానే వచ్చాడు. అటు క్లింకారాకు తోడుగా చెల్లి, ఇటు మెగా లెగసీని కొనసాగించే తమ్ముడు రావడంతో మెగా ఫ్యామిలీ పిక్చర్ పర్ఫెక్ట్ గా మారింది. 3 తరాల మెగా అభిమానులు ఈ వార్త వినగానే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. కొణిదెల వంశానికి కాబోయే కింగ్ వచ్చాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కవలలు పుట్టారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్లింకారా పుట్టిన 3 ఏళ్లకే మళ్ళీ మెగా ఇంట చంటి పిల్లల ఏడుపులు వినిపించడం, అందులోనూ అబ్బాయి కూడా ఉండడంతో చిరంజీవి ఎమోషనల్ అయ్యారని కూడా తెలుస్తుంది. మొత్తానికి మెగా ఇంట్లో వారసుడి లోటు తీరిపోయిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.